సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కదిరిలో పట్టణంలోని ప్రశాంత వాతావరణానికి ప్రజలు సహకరించాలి. కదిరి డీఎస్పీ శ్రీలత కదిరి కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే స్పందన ఎలా ఉంటుందో వాటిపై ప్రజలు అవగాహన కల్పించమని డీఎస్పీ శ్రీలత తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు అల్లర్లకు పాల్పడితే శాశ్వతంగా రౌడీ షీటర్గా నమోదు చేస్తామన్నారు. కుటుంబ సభ్యులకు గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సహకరించాలని కోరారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం కదిరి టౌన్ నందు ఒక మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో ముఖ్యంగా ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటూ సడన్గా ప్రొవకేషన్స్తోనో లేకుంటే ప్లాన్డ్గానో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదైనా చేస్తే పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అని పబ్లిక్కి తెలియజేయడానికి, పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈరోజు మా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా వాయిలెన్స్ యూజ్ చేసి పబ్లిక్కి ప్రాపర్టీకి, పబ్లిక్ లైఫ్కి కానీ పబ్లిక్ ప్రాపర్టీకి కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వారిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నారు. పోలీసులు అన్ని విధాలా ఫుల్ ఎఫెక్టివ్గా ఉన్నారు అని తెలియజేయడానికి ఈరోజు ఈ ముందర ఈ మాక్ డ్రిల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ మాక్ డ్రిల్లో భాగంగా ముఖ్యంగా లాఠీతో మాక్ డ్రిల్ చేయడం జరిగింది. వెపన్ పార్టీ ఉన్నారు, తర్వాత గ్యాస్ పార్టీ ఉన్నారు. ఆర్ఏ గారి ఆధ్వర్యంలో, మా ఇన్స్పెక్టర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. పబ్లిక్కి మేము ఈరోజు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నాము. ఎవరు కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాయిలెంట్ యాక్టివిటీస్కి పర్టికులర్గా మనకి ఇప్పుడు కోడ్